వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం గారు ఉన్నారు. సత్యం గారు, ఎందుకు 2023 డిసెంబర్ 7 నుంచి కేటీఆర్ ని కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు? ఒకరోజు ఏమో కాళేశ్వరం కుంభకోణం అంటారు, ఒకసారి ఏమో ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒకసారి ఫార్ములా ఈ రేసింగ్ అంటారు, ఇంకోసారి ఇంకేదో అంటారు. సో దగ్గొచ్చినా తుమ్ము వచ్చినా కూడా కేటీఆర్ ని, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి అనుకోవచ్చు కదా? మిత్రులారా, రాజు మీరైనా తెలంగాణ ప్రజలైనా స్పష్టంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర పరిపాలనలో ముఖ్య పాత్ర పోషించిన మంత్రిగా, వారి కుటుంబ సభ్యుడిగా, ఈ అవినీతిలో భాగస్వామిగా కేటీఆర్ గారికి వెట్టి పరిస్థితుల్లో జవాబుదారీ. ఏ అవినీతి ఆరోపణ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకు పనికిరాదు అని మేము అనేక సార్లు చెప్పాం. వాళ్ళు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో దోచుకున్నారు, అనేక ప్రాజెక్టుల రూపంలో దోచుకుంటున్నారు అని ధరణి రూపంలో లక్షల ఎకరాలు దోచుకుంటున్నారు. ఇవన్నీ మేము చెప్పాము, ఆరోపణ చేశాము. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, అసెంబ్లీలో చర్చ జరిగింది. ఏ రోజు అసెంబ్లీలో సంపూర్ణంగా చర్చలు జరిగిన పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంపూర్ణంగా పూర్తి స్థాయిలో వాళ్ళు కూర్చోబెట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో భాగంగా జగదీష్ రెడ్డి గారు కోరుకుంటేనే విద్యుత్ మీద ఎంక్వైరీ చేశాము. విద్యుత్తులో అనేక ఆరోపణలు చేసి, విద్యుత్తులో అనేక కుంభకోణాలు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని 10,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థకి బాకీలు పడ్డాము. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగినాయి. మేము స్పష్టంగా చెప్పాము. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పడితే 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కూలిపోయింది. అది నిట్ట నీరుగా కూలిపోయి పనికి రాకుండా పోయింది ప్రాజెక్టు. కేవలం కేటీఆర్కి ఒక ఏటీఎం లాగా పనిచేసింది, కేసీఆర్కి ఒక ఏటీఎం లాగా, వాళ్ళ పార్టీకి ఒక ఏటీఎం లాగా పనిచేసింది. ఇప్పుడు ఈ కార్ రేస్ తీసుకుందాం. ఈ కార్ రేస్ అనేది స్పష్టంగా ఆ రోజు లాభంతో కూడుకుంది. 2023లో మొదలైంది. వాళ్ళకి లాభాలు వచ్చింది, ఇదే కేటీఆర్ గారు చెప్పారు. తర్వాత కేసు పెట్టిన రోజు ఇదే కేటీఆర్ గారు ఏమన్నారు? ఇది ఒక కేసా, ఇది ఒక పనికిమాలిన కేసు, ఏం పీకుతారో పీక్కోమన్నారు. తర్వాత ఏమన్నాడు? నేను తప్పు చేయలేదు, నా ఇంటర్వ్యూ కూడా పీకలేమన్నారు. తర్వాత ఏమన్నా మళ్ళీ ఎస్ డబ్బులు నేనే ఇచ్చా, అరవింద్ కుమార్ నేనే చెప్పా, ఏం చేస్తారు చేసుకోండి అన్నాడు. తర్వాత ఏమన్నా మళ్ళీ ఈసీయా, ఏసీబీనా, ఈడియా, ఏం పీకుతారు పీకమన్నారు. ఈరోజు ఏమంటున్నాడు? బతివులాడుతున్నాడు, పరిగెత్తున్నాడు, వణికిపోతున్నాడు. బిడ్డ కేటీఆర్ చెప్పేది వాళ్ళ అయ్యని అడగాలి సలహా, ఎట్లా చేయాలి. దొంగతనం చేసినా మీ అయ్యే లెక్క జాగ్రత్త చేయి. నువ్వు తప్పు చేసావు, ఒక అధికార హోదాలో ఉండి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బ్రదర్. ఈరోజు కేటీఆర్కి అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఐటీ మంత్రిగా గతంలో తిరిగారు కాబట్టి, ముఖ్యమంత్రి కుమార్గా యాక్సెస్ ఉంది కాబట్టి వెంటనే కేటీఆర్ గారు పాస్పోర్ట్ సీజ్ చేయండి. కేటీఆర్ గారు దీనికి జవాబు చెప్పాలి. కేటీఆర్ గారు గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని, అనేక మంది నాయకుల్ని మీ నిజాయితీ నిరూపించుకోండి అని ఎలా చెప్పాడో ఈరోజు కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా. మీ నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చింది, నిరూపించుకోండి. ప్రభుత్వ అధికారులు సహకరించండి. మీ నాయకుల జీవితాలను నాశనం చేయొద్దు, వాళ్ళు రెచ్చగొట్టొద్దు. వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళు రెచ్చగొట్టి రోడ్ల మీద తెచ్చి వాళ్ళ కేసులో ఇరికియొద్దు. నువ్వు కేసులో ఇరికావు, నువ్వు తప్పు చేసావు కాబట్టి కేసులో ఇరికావు. మీరు ఈ తెలంగాణ ప్రజలు మీ నాటకాలు నమ్మరు. మీ డ్రామారావు అన్న పేరుని మీరు పర్మనెంట్ చేసుకోవాకండి. మీ డ్రామారావు గారు మీకు మళ్ళీ చెప్పేది ఒకటి, మీ డ్రామాలు పని అయిపోయింది. మిత్రమా, ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళినా, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా, ఏ దేశంలో కూడా ఆ దేశ కరెన్సీ ఉంటే నువ్వు 50 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ కాకుండా చెల్లించమని ఎవ్వరు చెప్పరు. ఫస్ట్ పాయింట్. చెల్లించిన బిల్లు ఒకటి మిత్రమా, నువ్వు ఇగో ఒకటి బిల్లుతో ఉంది, మేము చూసాం కాబట్టి దొరికాడు. బిల్లుతో ఉంది, ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి బ్యాంకులో. కానీ ఏం ట్రాన్స్ఫర్ చేశాడు? ఒక ఇల్లు కొంటే, ఒక ఫ్లాట్ కొంటే, ఒక కారు కొంటే అగ్రిమెంట్ అయినా మనం డబ్బులు ఇస్తాం. మన దొరవారం ముందే డబ్బులు ఇచ్చాడు. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, నేనే ముఖ్యమంత్రిని అయితా, నేనే మంత్రిని అయితా, ఇప్పుడు తా చేసిన అవినీతి దొరకలేదు, ఇది కూడా దొరకదు అన్న ధైర్యంతో చేశాడు. కానీ దొరికిపోయాడు. దొరికిపోయిన దొంగవి ఈరోజు నువ్వు. దొరికిపోయిన తప్పు చేసిన దొంగవు నువ్వు. ఈరోజు దొంగగా దాక్కోవద్దు. ప్రజల మధ్య తప్పు చేయకపోయి ఉంటే నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో. ఇంకోటి, నువ్వు ప్రభుత్వ అధికారులు సహకరించు. వెంటనే పాస్పోర్ట్ సీజ్ చేయాల్సిందే.
100% కేటీఆర్ గారు పాస్పోర్ట్ సీజ్ చేయాల్సిందే. మీకు మీ చెల్లి చెప్పుండొచ్చు, మీ చెల్లి 6 నెలలు జైల్లో ఉంటే పాపం అన్నోళ్ళు లేరు. రేపు నువ్వు జైల్లో ఉన్నా పాపం అన్నోళ్ళు ఉండరు. ప్రజలు, తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. మీ కుటుంబం అవినీతి ఉంది, మీ నాయన ఎట దాక్కున్నాడు ఫామ్ హౌస్ లో, నువ్వు ఏదో దేశంలో దాక్కోవాల్సిందే. ఏ దేశానికి పోనీయం బిడ్డ, ఇక్కడే ఉండాలి, ఇక్కడే అనుభవించాలి, ఇక్కడ జైల్లో గడపాల్సిందే. 100% నువ్వు జైలుకి పోవాల్సిందే. 100% నువ్వు చేసిన తప్పుకి శిక్షార్హం పడాల్సిందే. మీరు తప్పు చేశారు, డబ్బులు ఇచ్చారు, అనుమతి లేకుండా డబ్బు ఇచ్చారు, ఆర్థిక మంత్రి అనుమతి లేదు, కేబినెట్ అనుమతి లేదు. ఒక ప్రభుత్వ భారతదేశంలో ఉన్న రూపాయిని విదేశీ మార్గం పంపించే అర్హత మీకు లేదు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు, ఏ అనుమతులు లేవు. ఈ రైతు భరోసా ఇవన్నీ అంటే మీరు 6 వాగ్దానాలు ఏదైతే చేసినా అవి అమలు చేయకపోవడం తప్పించుకోవడానికి ఇది పిచ్చి మాటలు. కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితకి మేము మళ్ళీ చెప్తున్నాం, మేము చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నాము. 50,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చాము, 22 లక్షల కుటుంబాలకి రైతు రుణమాఫీ చేశాము. రైతు బంధు కేసీఆర్ ఇకపోతే కేసీఆర్ అయిపోయిన ఎలక్షన్లో మేమే ఇచ్చాము. పోయిన సంవత్సరం రైతు బంధు ఏప్రిల్ దాకా విడతల వారీగా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా విడతల వారీగా రైతు బంధు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ రోజు కూడా మమ్మల్ని దూషించారు. అయినా సరే రేవంత్ రెడ్డి గారు మీకు ఏప్రిల్ కల్లా గతంలో కేసీఆర్ ఇచ్చిన మేము కూడా ఇచ్చాము. ఉద్యోగాలు ఇచ్చాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాము, స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాము, స్పోర్ట్స్ యూనివర్సిటీ కడుతున్నాము, అనేక పాఠశాలలో సదుపాయాలు పెంచాము. మేము మళ్ళీ చెప్పేది మేము ఎక్కడ వెనక్కి పోవట్లేదు. మాకు ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ గారు, మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మేము మళ్ళీ చెప్తాం మిత్రమా, కేసీఆర్ గారు పరిమితం అయిపోయారు ఫామ్ హౌస్ కి. మళ్ళీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత చెప్పే మాటలు నమ్మరు. కవితమ్మా, నువ్వు ధర్నా చౌక్లో ధర్నా చేసావు, ఇదే ధర్నా చౌక్ ఎత్తేసి గంట మీదే కదా. ఈ రోజు నీకు ధర్నా చేసే అవకాశం మేము ఇచ్చాం కదా, ఆ రోజు మీరు ఇచ్చారా? ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నారు హక్కుల గురించి, న్యాయం గురించి. ఆ రోజు న్యాయం ఎక్కడ పోయింది, హక్కులు ఎక్కడ పోయింది? ఎంతమంది మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారు? అరే విలేకరు, మీ తొలి వేలుగు విలేకరిని ఎంత అన్యాయం చేశారు, మల్లల్ని ఎంత అన్యాయం చేశారు. ఆ రోజు వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళ కుటుంబాలు లేరా? నువ్వు ఒక్కడే మనిషివా? నీకు ఒక్కడే హక్కు ఉందా? నీలాంటి సాధారణ మనుషులే వాళ్ళు కూడా. నువ్వు మీ కేసీఆర్ కొడుకు అయితే పీకుడు కాడివా? నువ్వేమైనా పెద్ద పీకుడా? నువ్వు తప్పు చేస్తే నువ్వైనా నేనైనా వాళ్ళని ఎవరైనా ఒకటే. ఆ రోజు వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేశారు? మిమ్మల్ని కూడా గల్లా లాక్కపోవాలి. కానీ మీకు రెస్పెక్ట్ ఇచ్చి, మీకు అధికారులు పిలిచి, ప్రతి అధికారుల దగ్గర పోవడానికి భయం ఎందుకు బిడ్డ? అంతెందుకు భయపడుతున్నావు? నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి పోలీసుల మీద నమ్మకలే అంటే, అరే సన్నాసి, నీకు నమ్మకం లేకపోతే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇంకా 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకే పోలీసుల మీద నమ్మకం లేకపోతే, గతంలో ఆ పోలీసులకు అనేక ఆదేశాలు ఇచ్చిన వ్యక్తివి, ఆ రోజు నీ ఆదేశాలు ఎలా అమలు చేశారు? ఈ రోజు మా ముఖ్యమంత్రి, మా మంత్రుల ఆదేశాలు అలా అమలు చేస్తున్నారు. అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థలో నీకు వ్యవస్థల మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, పెద్ద మనుషుల మీద గౌరవం లేదు, మంత్రుల మీద గౌరవం లేదు, ఎవరి మీద గౌరవం ఉంది? ఆ గౌరవం లేకుండా ఈ విచ్చలవిడితనం, ఈ దురహంకారం, ఈ అధికార మదం ఈ రోజు కేటీఆర్ ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు భయపడొద్దు, నువ్వు పోయి నిజాయితీ నిరూపించుకోమని నేను మళ్ళీ చెప్తున్నా. నీ నిజాయితీ నిరూపించుకోవాలి. ప్రభుత్వానికి, అధికారులకు, ఈడీకి కూడా చెప్తున్నాం, దయచేసి ఏ అవకాశం ఉన్నా కూడా కేటీఆర్ గారు పాస్పోర్ట్ సీజ్ చేయాల్సిందే.